సూర్యాపేట జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేస్తున్న హనుమాన్ నాయక్తో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు హుజూర్నగర్ పోలీసులు. వీళ్లతో పాటుగా పట్టాలు లేకుండా బ్యాంకుల లోన్లు తీసుకున్న ఇంకో 30 మందిని కూడా అరెస్ట్ చేశారు. మఠంపల్లి మండలానికి చెందిన కొంతమంది హుజూర్నగర్ కార్పొరేషన్ బ్యాంకుల నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి 4.5 కోట్ల దాకా రుణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీళ్ళకి బ్యాంక్ మేనేజర్ సహకరించినట్లు నిర్ధారించారు. మొత్తం 178 మంది నిందితులు పరారీలో ఉన్నారని, తొందరలోనే అందరినీ అరెస్ట్ చేస్తామన్నారు కోదాడ డీఎస్పీ రమణారెడ్డి, హుజూర్నగర్ సిఐ నరసింహారెడ్డి. అలాగే బూకే హనుమ, మూర్తి శ్రీనివాసరావు వీళ్ళు ముగ్గురు కలిసి బ్యాంక్ మేనేజర్తో కొల్యూడ్ అయ్యి ఫేక్ పాస్ పుస్తకాలు తయారు చేసి లోన్లు ఇప్పించడం జరిగింది. ఇందులో తీసిన పాస్ పుస్తకాలను తీసుకొని వాటిలోని ఫస్ట్ 3 పేజెస్ తొలగించి మళ్ళీ నాగరాజు సాయంతోనే సేమ్ అలాంటివే 3 పేజెస్ ప్రింట్ చేసి వాటిని అందులో రీబైండ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆయన ఆర్డీఓసీలు, ఎంఆర్ఓసీలు, విఆర్ఓసీలతో సంతకాలు చేయడం జరుగుతుంది. సంతకాలు చేసిన తర్వాత అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను తీసుకొచ్చి ఈ బూకే హనుమ అలాగే అంగోత్ బాద్షా వీళ్ళు వాళ్ళకి పాస్బుక్లు, ఫేక్ పాస్బుక్లు ఇచ్చి ఈ బ్యాంకులో లోన్కి అప్లై చేయడం జరుగుతుంది. అరౌండ్ 3,79 lakhs ఈ కేసులో. అలాగే 2015లో అయిన కేసులో అరౌండ్ 70 lakhs. మొత్తం అది ఇది కలిపితే 4.5 crores. ప్రస్తుతం మనకు వీళ్ళు దొరికారు. మిగిలిన వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం.